హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో డే 1 అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ అయితే చాలా మంచి ప్లేయర్లని తక్కువ బడ్జెట్ లోనే కొన్నది. చాలా మంది ఏమంటున్నారంటే ఎస్ఆర్హెచ్ ఎందుకు పెద్ద ప్లేయర్లను కొనట్లేదు, పెద్ద బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదు, పెట్టొచ్చు కదా, మంచి ప్లేయర్ను కొనుక్కోవచ్చు కదా అన్నట్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దానికి ఒక ముఖ్య కారణం అయితే ఉంది. ఎస్ఆర్హెచ్ డే 1 ఎంత మందిని కొన్నది, వాళ్ళు వర్తా కాదా, వాళ్ళు ఏ పొజిషన్ లో ఆడతారు, వాళ్ళ ఫామ్ ఎలా ఉంది. అండ్ డే 1 అయితే భువనేశ్వర్ కుమార్ ఇంకా ఆక్షన్ లోకి తీసుకురాలేదు. డే 2 తెస్తారు. మరి ఎస్ఆర్హెచ్ భువనేశ్వర్ ని కొంటారా కొనరా అనేసి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఫుల్ గా చూసిన తర్వాత నేను మీకు నిజంగా జెన్యూన్ గా అనిపిస్తేనే ఒక లైక్ చేసి మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్ఆర్హెచ్ ఎందుకు పెద్ద ప్లేయర్ని కొనే ప్రయత్నం చేయలేదు, కేఎల్ రాహుల్ ఎందుకు కొనే ప్రయత్నం చేయలేదు, రిషబ్ పంత్ మీద ఎందుకు బిడ్ చేయలేదు, శ్రేయస్ అయ్యర్ మీద ఎందుకు బిడ్ చేయలేదు, హర్షద్ దీప్ మీద ఎందుకు బిడ్ చేయలేదు, మిచెల్ స్టార్క్ మీద బిడ్ చేశారు. కాకపోతే 11 కోట్లు ఎందుకు అంత ఎక్కువ అనిపించింది వాళ్ళకి? డబ్బులు ఉన్నాయి కదా. మిచెల్ స్టార్క్ లాంటి బౌలింగ్ తీసుకుంటే లాస్ట్ టైం ఫైనల్స్ లో మిచెల్ స్టార్క్ ఎంత డ్యామేజ్ చేశాడు ఎస్ఆర్హెచ్ ని అందరికీ తెలిసింది. అదే మిచెల్ స్టార్క్ మన టీమ్ లోనే ఉంటే ఇంక మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కదా అన్నట్టు చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ఎందుకు పెద్ద అమౌంట్ పెట్టట్లేదు, పెద్ద ప్లేయర్లు ఎందుకు కొనట్లేదంటే ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లే చాలా పెద్ద ప్లేయర్లు. హెండ్రిచ్ క్లాసన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, ఎన్కేఆర్, నితేష్ కుమార్ రెడ్డి మన తెలుగు ప్లేయర్. ఈ 5 లాస్ట్ టైం ఎంత డ్యామేజ్ చేశారో వేరే టీమ్స్ కి అందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్ లో పెట్టి రిటైన్ అయితే చేసుకున్నారు. ఆ ప్రైస్ కూడా వాళ్ళకి చాలా వర్తబుల్ అది. సో వాళ్ళని కొన్న తర్వాత ఎస్ఆర్హెచ్ పర్సులో ఎంత ఉందంటే 45 కోట్లు మాత్రమే ఉంది. ఈ 45 కోట్లు 20 కోట్లు 27 కోట్లు ఒక ప్లేయర్ కి పెట్టారంటే మనకి బ్యాకప్ అనేది ఉండదు అనమాట. బ్యాకప్ ఉండదు. అది కాక భువనేశ్వర్ కుమార్ ని మనం ముందుకు వదిలేసాం, అంటే ఆక్షన్ లో పెట్టేశాం. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ లో బౌలింగ్ అయితే చాలా వీక్ గా ఉంది. భువనేశ్వర్ కుమార్ లేడు, నటరాజన్ కూడా వేరే టీం వాళ్ళు కొన్నారు. సో ఇక బౌలింగ్ మీదే మనకి ఎక్కువ ఫోకస్ అయితే పెట్టాలి. సో దానికోసం అనేసి కేఎల్ రాహుల్ మనకు అవసరం లేదు, రిషబ్ పంత్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి వికెట్ కీపర్ గా హెండ్రిచ్ క్లాసన్ కూడా ఉన్నాడు. అండ్ ఆక్షన్ లో ఇంకో వికెట్ కీపర్ ని కూడా కొన్నారు. మనకి మిడిల్ ఆర్డర్ బాగుంది, ఓపెనింగ్ పేర్ బాగుంది, 4th డౌన్ వచ్చే ప్లేయర్స్ కూడా చాలా బాగున్నారు. సో మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే బౌలింగ్ మీదే. 2 బౌలర్స్ ని పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి కొనే అవకాశం ఉంది. కాకపోతే మనకి బ్యాకప్ ఉండాలి. ఎందుకంటే ఏ ప్లేయర్ కి ఎప్పుడు ఎలాంటి ఇంజరీ అవుద్దో చెప్పలేం, ఏమవుద్దో చెప్పలేం, ఎలాంటి సిచ్యువేషన్ వస్తాయో చెప్పలేం. తను ఆడొచ్చు, ఆడకపోవచ్చు, తన పర్ఫార్మెన్స్ బాగోపోవచ్చు, ఫామ్ పోవచ్చు. సో మనకి బ్యాకప్ కూడా ముఖ్యం అనమాట. సో ఆ బ్యాకప్ కోసం ఎస్ఆర్హెచ్ అయితే చాలా తక్కువ అమౌంట్ లోనే క్వాలిటీ ప్లేయర్స్ అయితే కొన్నది. ఆ ప్లేయర్స్ ఎవరు, ఎంత మందిని కొన్నారో మాట్లాడుకుందాం. సో ఈ 2025 మెగా ఆక్షన్ లో డే 1 లో ఎస్ఆర్హెచ్ 8 మంది ప్లేయర్స్ ని కొన్నది. ఆ 8 మంది గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్స్పెన్సివ్ లిస్ట్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఇషాంత్ కిషన్. మరి ఎస్ఆర్హెచ్ కి వర్తా అంటే కొంచెం అటు ఇటు అని చెప్పాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ ఎవరు అంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. వీళ్ళిద్దరు ఎంత భయంకరంగా ఓపెన్ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హ్యాండరే. అండ్ ఇషాంత్ కిషన్ కూడా ఒక ఓపెనర్ అండ్ 4th డౌన్ కూడా ఆడగలడు. కానీ ఇతను కూడా ఒక లెఫ్ట్ హ్యాండరే. ఎస్ఆర్హెచ్ లో ఆల్రెడీ హెండ్రిచ్ క్లాసన్ వికెట్ కీపర్ ఉన్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇషాంత్ కిషన్ కూడా వికెట్ కీపరే. ఒకవేళ బౌండరీ ఫీల్డర్ గా కానీ కవర్ ఫీల్డర్ గా పెడితే మరి వీళ్ళు వర్కౌట్ అవుతారా లేదా అనేసి ఇంకా మేనేజ్మెంట్ కు తెలియాలి. ప్రెసెంట్ అయితే ఎస్ఆర్హెచ్ అంటే గుర్తొచ్చే మాటలు ఏంటంటే 6లు 4లు, హిట్టింగ్, పవర్ఫుల్ హిట్టింగ్, కాటేరమ్మ కొడుకులు, మ్యాచ్కి 250 స్కోరు, ఎట్లా రికార్డులు బద్దలు కొట్టాలి. సో ఇషాంత్ కిషన్ కూడా అదే కేటగిరీకి సంబంధించిన వాడు. తను కూడా చాలా పవర్ఫుల్ హిట్టింగ్ కొట్టగలడు, చాలా అగ్రెసివ్ గా ఆడగలడు, బౌండరీ స్కోర్ చేయగలడు. ఒకవేళ మ్యాచ్ కోల్పోయే సిచ్యువేషన్ లో నిలబడి కూడా ఆడగలడు. సెకండ్ ప్లేయర్ వచ్చేసి మహమ్మద్ షమి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు భువనేశ్వర్ కుమార్ ని యాక్షన్ లో వదిలిపెట్టారు. డే 1 లో తనైతే ఆక్షన్ లోకి రాలేదు, కానీ డే 2 లో వస్తాడు. భువనేశ్వర్ కుమార్ కొంటారో కొనలేదో తర్వాత మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ టీమ్ లో నటరాజన్ కూడా లేడు కాబట్టి ప్రెసెంట్ బౌలింగ్ లో చాలా వీక్ గా ఉంటుంది. సో మహమ్మద్ షమీని అయితే కొన్నారు. తనైతే ఫేస్ బాగా జనరేట్ చేయగలడు అండ్ సమ్ వేరియేషన్ కూడా ఉంటాయి. బౌన్స్ కూడా మంచిగా వేయగలడు, వికెట్ కూడా తీసుకోగలడు. సమ్ టైమ్స్ కొంచెం స్కోర్ ఎక్కువ ఇచ్చినా కానీ అక్కడ కూడా వికెట్లు తీసుకునే సత్తా అయితే మహమ్మద్ షమీకి ఉంది. అండ్ మహమ్మద్ షమీ డెత్ ఓవర్స్ లో కూడా మంచి ప్రదర్శన అయితే ఇస్తాడు. అండ్ పవర్ ప్లే లో కూడా వికెట్లు అయితే తీయగలుగుతాడు. సో మహమ్మద్ షమీ అయితే నాకైతే ది బెస్ట్ అనిపించింది ఈసారి తీసుకున్న వాళ్ళలో. ఎందుకంటే ఈ సీజన్ లో మహమ్మద్ షమీ మీదే బౌలింగ్ ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే తను చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి మిగతా తోటి బౌలర్స్ ను కూడా ఏ టైంలో ఎట్లా ఆడాలి, ఏ వేరియేషన్ వేయాలి అనేసి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. సో మహమ్మద్ షమీ అయితే ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ కొన్న వాళ్ళలో ది బెస్ట్ అని చెప్పాలి. అది కూడా 10 కోట్లకి మాత్రమే. థర్డ్ ప్లేయర్ వచ్చేసి హర్షద్ పటేల్ 8 కోట్లు పెట్టుకున్నారు. హర్షద్ దీప్ కి 8 కోట్లు వర్తా అంటే వర్తనే చెప్తాను. ఎందుకంటే తను డెత్ ఓవర్స్ అయితే వేయగలడు. తన బౌలింగ్ బాగానే వేస్తాడులే, కానీ కొన్నిసార్లు
స్కోర్ ఎక్కువ ఇస్తాడు. కానీ స్కోర్ ఎక్కువ ఇచ్చినా కానీ వికెట్లు అయితే బాగా తీసుకుంటాడు. అది కూడా క్రూషియల్ వికెట్స్. ఎవరైతే వికెట్ మీద నిలబడి 6లు 4లు కొడుతున్నారో వాళ్ళ వికెట్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటాడని ఒక నమ్మకం అయితే ఫ్యాన్స్ కి అయితే ఉంటది. ఎస్ఆర్హెచ్ అంటే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది అంటే లాస్ట్ సీజన్ కాకుండా అంత ముందు సీజన్ వరకు మనకి ఎస్ఆర్హెచ్ అంటే గుర్తొచ్చే పదం ఏంటంటే బౌలింగ్ లో ది బెస్ట్ అని. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో బెస్ట్ ఉండడానికి కారణం ఎవరు అంటే బౌలింగ్ వేసిన భువనేశ్వర్ కానీ ఆ బౌలింగ్ కోచ్ గా ఉన్న ముత్తై మురళీధరన్ గాని. ఈసారి గనక ముత్తై మురళీధరన్ గారు హర్షర్ పటేల్ మీద కొంచెం ఫోకస్ పెట్టి హర్షర్ పటేల్ లో ఉన్న కొన్ని వీక్నెస్ ని గనక తన స్ట్రెంత్ గా మలిచాడు అనుకో, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని చాలా బాగా ఆకట్టుకోగలడు అండ్ వికెట్స్ కూడా తీయగలడు అండ్ మ్యాచెస్ ని కూడా గెలిపించగలడు. సో హర్షర్ పటేల్ కూడా వర్త్ అనే చెప్పాలి 8 కోట్లకి. 4th ప్లేయర్ వచ్చేసి రాహుల్ చహర్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లో ఫేస్ బౌలింగ్ అయితే చాలా బాగుంది. ప్యాట్ కమిన్స్ ఉన్నారు, మహమ్మద్ షమీ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు, నితేష్ కుమార్ రెడ్డి కూడా ఫేస్ బౌలింగ్ అయితే వేయగలడు. సో ఎస్ఆర్హెచ్ కి మెయిన్ లోపం ఏంటంటే స్పిన్ అనమాట. సో ఇప్పుడు కావాల్సిన స్పిన్నర్స్ కాబట్టి రాహుల్ చహర్ ని 3.2 కోట్లు పెట్టి తీసుకోవడం వర్త్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా తక్కువకే మనకి స్పిన్నర్ దొరికాడు కాబట్టి. రాహుల్ చహర్ అయితే చాలా మంచి బౌలింగ్ అయితే వేయగలడు, వికెట్లు కూడా తీసుకోగలడు. కానీ స్పిన్నర్స్ నుంచి వికెట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చులే కానీ స్కోర్ తక్కువ ఇవ్వాలి అనేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న బ్యాట్స్మెన్స్ అయితే స్పిన్నర్స్ కి అస్సలు భయపడట్లేదు, దొరికినట్టు కొడతా ఉన్నారు బౌండరీస్ అయితే. సో ఇప్పుడున్న టైంలో స్పిన్నర్స్ మీద స్కోర్ తక్కువ రావాలని ఎక్స్పెక్ట్ చేయడం అయితే అది మన ఫులిష్నెస్ అవుతుంది. 5th ప్లేయర్ వచ్చేసి అభినవ్ మనోహర్. 3.2 కోట్లు పెట్టి కొన్నారు. రీసెంట్ గా జరిగిన మహారాజా ట్రోఫీలో అభినవ్ మనోహర్ అయితే మంచి ప్రదర్శన అయితే ఇచ్చాడు. చాలా పవర్ఫుల్ హిట్టింగ్ అయితే తనలో ఉంది. తనకు మంచి ఫిజిక్ తో పాటు చాలా స్ట్రెంత్ కూడా ఉంది కాబట్టి చాలా పవర్ఫుల్ హిట్టింగ్స్ అయితే కొట్టగలడు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే తనని బ్యాకప్ ప్లాన్ గానే పెట్టుకుంటారు. ఎందుకంటే మనకి 1 డౌన్ కానీ 2 డౌన్ 3 డౌన్ 4 డౌన్ వరకు అయితే మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు, ఆల్రెడీ సెటిల్ అయిన బ్యాట్స్మెన్స్. సో నాకు తెలిసి మాక్సిమం అభినవ్ మనోహర్ ని ఒక బ్యాకప్ ప్లాన్ గా పెట్టుకుంటారు. ఆ బ్యాకప్ ప్లాన్ గా వచ్చినా గానీ తనైతే చాలా పవర్ఫుల్ గా ఆడగలడు. సో 3.2 కోట్ల కంటే చాలా తక్కువ ప్రైస్ కే మనం క్వాలిటీ ప్లేయర్ అయితే కొన్నాము. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో చాలా మంచిగా ఉపయోగపడతాడు ఈ ప్లేయర్ అయితే. 6th ప్లేయర్ వచ్చేసి ఆడమ్ జంపా. 2,40,00,000 పెట్టి ఆడమ్ జంపా అని కొన్నారు. ఈ మధ్య కాలంలో ఐపీఎల్ చూసే వాళ్ళకి తెలియకపోవచ్చులే కానీ గతంలో ఐపీఎల్ చూసిన వాళ్ళకి లేదా ఆస్ట్రేలియా టీం చూసిన వాళ్ళకి ఆడమ్ జంపా గురించి క్లియర్ గా తెలిసే ఉంటది. ఆడమ్ జంపా అయితే చాలా మంచి క్వాలిటీ స్పిన్నర్. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే రాహుల్ చహర్ కూడా కొన్నారు స్పిన్నర్ గా. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ముత్తై మురళీధరన్, ఆయన కూడా ది లెజెండరీ స్పిన్నర్ అనమాట. సో ముత్తై మురళీధరన్ గారు అయితే ఆయనలో ఉన్న కొన్ని టెక్నిక్స్ ని వీళ్ళకి నేర్పించి ఈ స్పిన్నింగ్ వేయించాడు అనుకోండి, ఈసారి స్పిన్నర్స్ లో వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు టాప్ లో ఖచ్చితంగా ఉంటారు. ఈసారి పర్పుల్ క్యాప్ రేస్ లో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో వీళ్ళిద్దరిని బ్యాకప్ ప్లాన్ గానే ప్లాన్ చేశారనమాట. ఒకళ్ళు ఆడితే ఇంకొకళ్ళు ఆడరు. రాహుల్ చహర్ ఆడితే జంపా ఆడు, జంపా ఆడితే రాహుల్ చహర్ ఆడు. అండ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కూడా స్పిన్నింగ్ అయితే వేయగలరు కాబట్టి సో మనకి స్పిన్నర్స్ లో వీళ్ళిద్దరిలోంచి ఎవరో ఒకళ్ళు ఆడే అవకాశం అయితే ఉంటది. 7th ప్లేయర్ వచ్చేసి సిమర్జిత్ సింగ్. 1.5 కోర్స్ పెట్టి అయితే కొన్నారు. ఈ ప్లేయర్ అయితే లాస్ట్ టైం సిఎస్కే కి ఒక బ్యాకప్ ప్లాన్ గా అయితే ఉన్నాడు. తినైతే చాలా మంచి బౌన్సర్స్ అయితే వేయగలడు. బౌన్సర్స్ లో వేరియేషన్ చూపించి బౌండరీస్ కొట్టే ప్రయత్నం చేయిస్తాడు. ఆ బౌండరీస్ కొట్టే ప్రయత్నంలో వికెట్లు అయితే పడతా ఉంటాయి. ముఖ్యంగా క్యాచెస్ రూపంలో అవుట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది. సో ఇతను కూడా మాక్సిమం ఒక బ్యాకప్ ప్లాన్ గా అయితే పెట్టుకుంటారు. హర్షల్ పటేల్ కానీ, మహమ్మద్ షమీ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, ఎన్కేఆర్ కానీ ఒకవేళ వాళ్ళు గనక బౌలింగ్ లో ఆఫ్ కలర్ గా ఉంటే ఈ సిమర్జిత్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. ఈసారి గనక తన బౌలింగ్ స్కిల్స్ ని కనుక ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్ నుంచి తను కూడా ఒక మంచి ప్లేయర్ గా మారే అవకాశం అయితే ఉంటది. అండ్ ఎస్ఆర్హెచ్ అయితే చాలా మంది బౌలర్స్ కి అయితే లైఫ్ ఇచ్చింది ఫేస్ బౌలింగ్ కి. సో ఇతను కూడా ఒక మంచి లైఫ్ ఇస్తే బాగుండు. 8th ప్లేయర్ వచ్చేసి అథర్వ తైదే. ఇతనైతే బ్యాట్స్మెన్, చాలా బాగా పవర్ఫుల్ హిట్టింగ్ చేయగలడు. ఇతనైతే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇతను కూడా మోస్ట్లీ బ్యాకప్ ప్లాన్ గానే పెట్టుకుంటారు. నితేష్ కుమార్ రెడ్డి కనుక ఒకవేళ ఆఫ్ కలర్ గా ఉంటే ఖచ్చితంగా అథర్వ తైదేని ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. తనైతే చాలా పవర్ఫుల్ హిట్టింగ్ ఉంటుంది తన దగ్గర. లాస్ట్ టైం పంజాబ్ కూడా కొన్ని కీలకమైన మ్యాచ్లను గెలిపించాడు. సో ఎస్ఆర్హెచ్ అయితే 8 మంది ప్లేయర్స్ ని కొన్నారు. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ డే 2లో మరి ఎస్ఆర్హెచ్ భువనేశ్వర్ కుమార్ ని కొంటారా లేదా అనేసి ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయితే భువనేశ్వర్ కుమార్ ని కొనరు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర 45 కోట్లు ఉంటే డే 1 40 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది కేవలం 5 కోట్లు మాత్రమే. ఈ 5 కోట్లతో భువనేశ్వర్ కుమార్ ని కొంటారంటే కొనరు. భువనేశ్వర్ కుమార్ ఎంత పెద్ద క్వాలిటీ ప్లేయరో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ప్లేయర్ని ఆక్షన్ లో పెడితే ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఆర్టీఎం కార్డు ద్వారా రిటర్న్ చేసుకుందామన్నా కానీ 5 కోట్లు అయితే సరిపోవు అనమాట, ఎక్కువ ఉండాలి. ఒకవేళ డే 2లో భువనేశ్వర్ కుమార్ ఆక్షన్ లోకి వచ్చిన తర్వాత అన్సోల్డ్ అయితే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న 5 కోట్లని భువనేశ్వర్ కుమార్ కి ఇచ్చేసి మా టీంలోకి రారా దోతాను అనేసి కళ్ళకద్దుకొని భువనేశ్వర్ కుమార్ అయితే టీంలోకి లాక్కుంటారు. కానీ అక్కడ ఉంది ఎవరు? భువనేశ్వర్ కుమార్. ఐపీఎల్ లోనే కాదు, ఇండియన్ క్రికెట్ లో కూడా తనకి చాలా పెద్ద పెద్ద రికార్డులు అయితే ఉన్నాయి. సో అలాంటి ప్లేయర్ ని ఎవరు అన్సోల్డ్ చేసుకునే ప్రయత్నమే చేయరు. కనీసం ప్రయత్నమైనా చేస్తారు. ఒక 10 కోట్ల దాకా అయినా, కనీసం ఒక 6 కోట్లు పెట్టినా కానీ వేరే వాళ్ళైతే ట్రై చేస్తారు. కానీ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది కేవలం 5 కోట్లే కాబట్టి
ఈసారి అయితే ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ తరపున అయితే ఆడట్లేదు, ఇదైతే కన్ఫర్మ్. సో నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను దీనికి, ఎందుకంటే డేవిడ్ వార్నర్ లేరు, యువరాజ్ సింగ్ వెళ్ళిపోయారు, శిఖర్ ధావన్ వెళ్ళిపోయారు, జానీ బెయిర్స్టో గానీ చాలా మంది వచ్చినట్టు వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా గతంలోంచి ఐపీఎల్ చూసే వాళ్ళకి ఎస్ఆర్హెచ్ అంటే గుర్తు వచ్చేది ఇంకా భువనేశ్వర్ మాత్రమే. ఈసారి భువనేశ్వర్ కూడా టీంలో లేడు కాబట్టి నాకైతే చాలా బాధాకరంగా ఉంది. సో నా ప్రకారం అయితే ఎస్ఆర్హెచ్ తన దగ్గర ఉన్న డబ్బులతో చాలా మంచి ప్లేయర్స్ అయితే కొన్నారు తెలివిగా, అది కూడా చాలా తక్కువ బడ్జెట్ కే కొన్నారు. అండ్ టీం కూడా చాలా మంచిగా బిల్డ్ అవుతుంది. ఆల్రెడీ మన దగ్గర క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు, రిటైన్ చేసుకున్న ప్లేయర్స్. సో వాళ్ళకి ఈ బలం తోడైందంటే ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ ఆపడం ఎవరి తరం కాదు. నాకైతే ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ టీం అయితే చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. చూద్దాం ఈసారి ఎన్ని రికార్డులు బద్దలు కొడతారో. ఎస్ఆర్హెచ్ టీం పైన మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా రివ్యూ మీకు జెన్యూన్ గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.